ఫోన్లో మనం వాడుకోవటం అన్నది ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీ. ఇది పాత మోడమ్ ప్రకారం మనం రిసీవర్ దాంతో వాడుకునేది అది ఒక రకమైన టెక్నాలజీ. దానికి వైబ్రేషన్ మోడ్ కానీ అక్కడ ఉన్న డయాఫ్రమ్ కానీ తేడా ఉంటాయి. ఈ రోజుల్లో మనం వాడేది సెల్యులార్ ఫోన్ టెక్నాలజీ కంప్లీట్గా అది ముందు దానికంటే డిఫరెంట్ తేడాగా ఉంటుంది. ఆ వాడే ఆ ఎనర్జీ వేవ్స్ అయ్యేవి ఉంటాయి, అవి కూడా సెల్యులార్ ఫోన్లో ఉండేది. అంతకుముందు మనం వాడుకునే హ్యాండ్ రిసీవర్తో ఉండేవి రెండు డిఫరెంట్. యాక్చువల్గా ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ కావటం వలన ఆస్ట్రేలియాలో చాలా కొన్ని వందల మంది మీద ఇది ఫాలోఅప్ పెట్టుకుని స్టడీ చేయడం కూడా జరిగింది. బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా, లేకపోతే తలనొప్పులు వస్తాయా, లేకపోతే వేరే ప్రమాదాలు జరుగుతాయి అన్నది ఇంకా ప్రస్తుతానికి పరిశోధనలో ఉన్న టాపిక్ అది. కానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చాలా రోజుల క్రితం ఒక ఆస్ట్రేలియాలో జరిగిన మల్టీ సెంటర్ ట్రయల్లో మాత్రం చెప్పడం జరిగింది. తలనొప్పులు అంటే డైరెక్ట్ కాంటాక్ట్తో పెట్టుకుని సెల్ ఫోన్ వినటం అన్నది తలనొప్పులు రావడం అన్నది మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేసింది. అయితే ఏంటంటే ఫ్రీక్వెన్సీకి ఒకళ్ళు అబ్జర్వ్ చేయడానికి సైంటిఫిక్గా దానికి వ్యాలిడేషన్ ఉండడానికి కొన్ని వేల మందిలో మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు చెప్పగలం. బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి మాత్రం ఒక చిన్న స్టడీలో అది చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం లేకపోతే హెడ్ ఫోన్స్ బెటర్ దాన్ ఇయర్ ప్లగ్ కంటేను, లేదా స్పీకర్ ఫోన్ పెట్టుకుని మాట్లాడటం వలన ఈ డ్యామేజ్ తక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.